శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మే 1వ తేదీ నుంచి గురువు వృషభ రాశి సంచారం ప్రారంభమవుతుంది. ఈ వృషభ రాశి సంచారము క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది. ఆ విధంగా గురువు వృషభ రాశిలోకి మారడం వల్ల ఈ క్రోధినామ సంవత్సరంలో 5 రాశులకి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. 5 రాశులు మేషరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి. మేషరాశి వారికి 2వ స్థాన సంచారం వల్ల మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. కర్కాటక రాశి వారికి 11వ స్థానము లాభస్థానంలో సంచారం జరుగుతుంది, అందువల్ల మంచి ఫలితాలు ఇస్తాడు. కన్యా రాశి వారికి 9వ స్థానం భాగ్యస్థాన సంచారం జరుగుతుంది. భాగ్యం అంటే అదృష్టము, అదృష్టం అంటే దృష్టము కానిది అదృష్టము, అంటే ఏదైతే కనిపించకుండా వస్తుందో దాన్ని అదృష్టము అంటాము. ఆ విధంగా కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో సంచారం వల్ల మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఇక వృశ్చిక రాశి వారికి చెప్పే పని లేదు. 7వ స్థానము మనకుండేటువంటి అన్ని లావాదేవీలు అంతా కూడా 7వ స్థానం సూచిస్తుంది. అనగా వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంతో పోల్చినట్లుంటే ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగ్రహము ఈ వృషభ రాశిలో 7వ స్థానం సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి సామాజికంగా అలాగే సమాజంలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక 5వ రాశి మకర రాశి. మకర రాశి వారికి గురువు 5వ స్థానంలో వృషభ రాశిలో సంచారం వల్ల మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. గత 2 సంవత్సరాలుగా మకర రాశి వారికి గురువు పెద్దగా యోగించలేదు, మంచి స్థానంలో సంచారం లేదు. కానీ ఈ మే 1వ తేదీ నుంచి వృషభ రాశి సంచారం వల్ల 5వ స్థానంలో గురువు ఉండి 9వ స్థానమైనటువంటి మకర రాశిని చూడడం వల్ల మకర రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉండే కాలము. ఈ విధంగా ఈ సంవత్సరము అనగా ఈ మే 1వ తేదీ నుంచి గురువు వృషభ రాశి సంచారం వల్ల యోగించబడేటువంటి 5 రాశులు మేషము, కర్కాటకము, కన్య, వృశ్చికము, మకరం. అయితే మరి ఈ 5 రాశుల వారికే కాకుండా మిగతా 7 రాశుల వారికి కూడా గురువు కొన్ని ఫలితాలు ఇస్తాడు. మొత్తం చెడు ఫలితాలు ఏమి ఇవ్వడు. వీరికి చాలా మంచి బ్రహ్మాండ ఫలితాలు ఇస్తాడు. మిగతా రాశి వారికి సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. అయితే గురువు వృషభ రాశి సంచారం వల్ల మే 1వ తేదీ నుంచి క్రోధినామ సంవత్సరం పూర్తి అయ్యే వరకు 12 రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వీడియో నేను చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా మీ రాశి వీడియోలు చూడండి, మీ ఫలితాలు తెలుసుకోండి. ఆ విధంగా గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.